ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అన్న రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ గారికి వేదికని అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు రాష్ట్ర కార్యదర్శి కావలి నరసింహ గారికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు రాష్ట్ర సుమతి గారికి సాధారణంగా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు కొండపేట మండలాధ్యక్షులైనటువంటి జట్టవేణ శ్రీనివాస్ గారికి చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను. మరియు మా తోటి మిత్రుడు మా శ్రేయోభిలాషి కొండపేట రాయపర్తి మండలాధ్యక్షులు ఇస్లామాబాద్ బాలకృష్ణ గారికి సాధారణంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా నల్గొండ జిల్లా అధ్యక్షులు మచ్చగిరి గారిని సాధారణంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా చెండూరు మండల అధ్యక్షులు అగారి వెంకన్న గారికి సాధారణంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మునుగోడు మండల ఉపాధ్యక్షులు గుట్టకాక ఉదయ్ గారిని సాధారణంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు అని కోరుతున్నాను. సమావేశానికి ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు విద్యా రాజేష్ గారికి రాష్ట్ర నాయకత్వం తరఫున వరంగల్ జిల్లా తరఫున మేము చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించదలుచుకున్నాము. ఇప్పుడు ఇట్టి సన్మాన కార్యక్రమం మా మండల అధ్యక్షులు జట్టవేణ శ్రీనివాస్ అదేవిధంగా ఇస్లామాబాద్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరిపించాల్సిందిగా కోరుతున్నాం. జట్టవేణ శ్రీనివాస్ గారిని రాష్ట్ర అధ్యక్షులు వారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. ఫోటో కొట్టలే నువ్వు కొట్టు ఇలా వస్తలేదు. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుల వారిని శ్రీ విద్యా రాజేష్ గారిని రాయపర్తి మండల అధ్యక్షులైనటువంటి ఇస్లామాబాద్ బాలకృష్ణ గారు పుష్పగుచ్చంలో సన్మానించడం జరుగుతుంది.
ఒక నిమిషం కింది చెప్తాను అన్నట్టు ఒక నిమిషం కింది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షుడు విజయరాజేష్ గారిని మన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షరీఫ్ గారు పుష్పగుచ్చంతో సన్మానించాలని మేము ఫోటో దగ్గర తీసుకోవాలి. అందరికి చూడండి దయచేసి అందరికి చూడండి కొన్ని కింద పెట్టారు చిన్న చూడు ఇదే పొందాలి మీ మండలం ఇది అన్న వీళ్ళందరూ కావాలి వీళ్ళందరూ పడాలి వీళ్ళందరూ పడాలి ఫస్ట్ సన్మానంతో ఫోటో తీసారా తీసినావా మరి ఇప్పుడు దగ్గరకు వచ్చి ఇప్పుడు తీయగా స్టేట్మెంట్ కొట్టిగా Right.